చదువుకున్న అమ్మాయి ఈరోజు అమ్మాయికి అబ్బాయికి తేడా లేదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. నేను ఒక సర్పంచ్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ స్థాయికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు నేనే జిల్లాని ఏళ్ళ చేశాను. మరి ఆ అమ్మాయి ఎందుకు చదువుకున్న అమ్మాయి, నేను 10th క్లాస్ వరకే చదివాను. నేను 8th క్లాస్ చదివి 10th క్లాస్కి 10 సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ రాసుకొని ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను. మరి అటువంటిది ఇప్పటి నుంచి స్టాండర్డ్గా చదివిన అమ్మాయి ఎందుకు ఐఏఎస్కి వెళ్ళొచ్చు, వెళ్ళడానికి అవకాశం ఉంది, వెళ్ళమ్మని చెప్పాను. అయితే డిఎస్పీ కాకుండా ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలి. కాళ్ళు అయితే ఐఏఎస్ అవ్వాలని నాకు ఉండేది. అంటే ఆమె ఫస్ట్ సార్ చేసేటప్పుడు 2-3 మార్కుల్లో ఆమె ఎన్ని మార్కులు నాకు అవగాహన లేదు, కానీ ఫెయిల్ అయ్యాక ఆమె బాధపడ్డది. మేము కోర్టుకి వెళ్ళాము, మాకు జాబ్ వచ్చేస్తుంది అని చెప్పడం జరిగింది. నువ్వు కోర్టుకి వెళ్ళావు బాగానే ఉంది, నీకు జాబ్ రావచ్చు మీ కోర్టు ద్వారా, కానీ నువ్వు ఒక అమ్మాయికి అబ్బాయికి వచ్చిన పోస్ట్ మళ్ళీ వాళ్ళది పోయి నీకు వస్తుంది, వాళ్ళు బాధపడతారు. నువ్వు అటువంటి బాధ ఏం పడకంట, వాళ్ళ బాధ పెట్టి నీ పోస్ట్ కాకుండా నువ్వు ఇండివిజువల్ చదవగలవు, చదువు అని చెప్పాను. ఆ అమ్మాయి ఆ రోజు కానించి చదవడానికి ఎటువంటి ఇది లేకుండా ఆ అమ్మాయి చదవడం అయింది. ఆ అమ్మాయి చదువుకోవాలి అనే ఆలోచన తప్ప ఆ అమ్మాయి రెండో ఇదిలో జాబ్ చేస్తూ పిల్లలు చూస్తూ మరి భర్తతో ఇచ్చేస్తూ ఆమె రోజువారీ దినచర్య ఆమె చేసుకుంటూ కూడా చదువుకుందంటే అమ్మాయి టాలెంట్ ఉన్న అమ్మాయి, చదువుతుంది. మేము ఎవరు చెయ్యూత ఇచ్చినా అమ్మాయి ఇంకా మంచి స్థాయికి వెళ్తుందన్న ఆలోచనతోనే ఆ రోజు మేమందరం కూడా మేము కుటుంబ సభ్యులు అనుకోవడం జరిగింది, చేయడం జరిగింది.